హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్. ఈరోజు మన కిచెన్లో పప్పులతో కాకుండా అలాగే శనగపిండి కానీ వరిపిండి కానీ వాడకుండానే సగ్గు బియ్యంతో మంచి రుచిగల వడ చేయబోతున్నాను. సగ్గు బియ్యంతో వడ చాలా క్రిస్పీగా అలాగే చాలా రుచికరంగా కూడా ఉంటుంది. ఫస్ట్ టైం ఈ వడ చేసినా కూడా చాలా బాగా కుదురుతుంది. అలాగే కొత్తగా వంటలు చేస్తున్న వాళ్ళైనా సరే ఇలా చేశారంటే చాలా బాగా చేసేసుకోవచ్చు. మరి సగ్గు బియ్యంతో వడ చేయడం స్టార్ట్ చేద్దామా? ముందుగా అయితే ఇక్కడ నేను 3/4 కప్పు వరకు సగ్గు బియ్యం తీసుకుంటున్నాను. వెయిట్ ప్రకారం చెప్పాలి అంటే 70 to 80 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఈ సగ్గు బియ్యాన్ని కొందరు సాబుదానా బియ్యం అని కూడా అంటారు. సగ్గు బియ్యము 3/4 కప్పు తీసుకున్నాం కాబట్టి అదే కప్పుతో 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. తర్వాత వీటిని ఒక గంట సేపు అయినా నాననివ్వాలి. అయితే వాటర్ ఎక్కువ వేయడం వల్ల మళ్ళీ వడబోయాల్సి వస్తుంది కాబట్టి 1 కప్పు వరకు వాటర్ వేస్తే కరెక్ట్గా సరిపోతాయి. వీటిని పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. 3 ఆలుగడ్డలను తీసుకొని మెత్తగా ఉడికేటట్టు ఉడకబెట్టుకోవాలి. ఇవి చిన్నగా కట్ చేస్తే తొందరగా ఉడుకుతాయి కాబట్టి ఇట్లా చిన్నగా కట్ చేసి నిండా వాటర్ పోసేసి ఉడకబెట్టుకోవాలి. వెయిట్ ప్రకారం అయితే ఆలుగడ్డలు 150 గ్రామ్స్ వరకు ఉంటాయి. విజిల్ కుక్కర్లో అయితే 3 నుండి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకాలి. అంటే మెత్తగా ఉడకాలి కాబట్టి అన్ని విజిల్స్ రావాల్సిందే. ఒక గంట తర్వాత సగ్గు బియ్యాన్ని తీసుకొని నేను వేసిన నీళ్ళు కరెక్ట్గా సరిపోయినాయి కాబట్టి నీళ్ళు ఏం మిగలలేదు. ఒకవేళ నీళ్ళు ఎక్కువగా అనిపిస్తే నీళ్ళు వంచేయండి. చూడండి ఇట్లా వేళ్ళతో అన్నప్పుడు మంచిగా మెత్తగా అయినట్టుగా అనిపిస్తే పర్ఫెక్ట్గా అవుతాయి. తర్వాత ఈ సగ్గు బియ్యంని ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసి ఇట్లా మంచిగా కలపాలి. లేదంటే మిక్సీ పట్టినా పర్లేదు కానీ మరి పేస్ట్ లాగా అయితే పట్టొద్దు. మామూలుగా లైట్గానే మిక్సీ పట్టేసి రెడీ ఉంచుకోవాలి. ఒకవేళ మిక్సీ పట్టకుండా ఇలా కలపకపోయినా మనం వడ చేసిన తర్వాత నూనెలో వేసేటప్పుడు అంతా విడిపోతుంది. అందుకే ఇలా చేసి రెడీ ఉంచుకోవాలి. తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఉడకబెట్టిన ఆలుగడ్డల పొట్టు తీసేసి ఇట్లా మెత్తగా చేసి రెడీ ఉంచుకోవాలి. దాన్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఆలుగడ్డలను మాత్రం పేస్ట్ లాగా చేసుకోవాలి. పప్పు రుద్దే దాంతో చేసినా పర్లేదు పేస్ట్, లేదంటే మిక్సీలో వేసి పేస్ట్ చేసుకున్నా పర్లేదు కానీ పేస్ట్ లాగా చేసేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చిలు అలాగే 2 ఎండుమిర్చిలను ఇలా లైట్గా దంచేసి వేస్తున్నాను. కట్ చేసి వేయడం కంటే ఇలా చిన్నగా దంచేసి వేస్తేనే బాగుంటుంది. అలాగే కరివేపాకు కూడా వేస్తున్నాను. చిన్నగా తరిగేసి అలాగా చిన్నగా తరిగిన కొత్తిమీర ఆకును కూడా వేసేస్తున్నాను. దీంట్లోకి ఆకులు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది, క్రిస్పీగా ఉంటాయి కాబట్టి. తర్వాత దీంట్లోకి 2 టీ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. దీంట్లో కార్న్ఫ్లోర్ వేసుకోవడం అయితే కంపల్సరీ. ఎందుకంటే కార్న్ఫ్లోర్ వేస్తేనే ఇది వడ అనేది కరెక్ట్ షేప్లో వస్తుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. తర్వాత దీంట్లోకి సరిపడా ఉప్పు కూడా వేసేసి అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకొని ఇవంతా కూడా మంచిగా కలిసేటట్టు కలిపేయాలి. ఇక్కడ నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దాదాపుగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు నచ్చితే చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలను కూడా వేసేసుకోండి. నేను మాత్రం ఇక్కడ ఉల్లిపాయ వేయలేదు దీంట్లోకి నీళ్లు మాత్రం పోయకండి, వడ చేయడానికి అస్సలు రాదు. ఒకవేళ పల్చగా అనిపించినా కూడా ఇంకా కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేయండి. ఇలా మంచిగా కలిపేసి ముద్దలాగా చేసేసుకోవాలి. ఇది ఆలుతో చేస్తున్నాం కాబట్టి చేతికి కొంచెం అంటుకుంటుంది. తర్వాత 2 చేతులకి కూడా మంచిగా నూనె అప్లై చేసేసుకొని నిమ్మకాయ సైజులో ఉండేంత పిండి తీసేసుకొని ఇట్లా లడ్డూలాగా చేసేసిన తర్వాత ఎడమ చేయి పైన వేసేసి ఇట్లా వడలాగా చేసేసుకోవాలి. లేదంటే అరటాక్ పైన కానీ లేదంటే బటర్ పేపర్ పైన కానీ నూనె రాసింది ఇలా వడ చేసుకుంటూ వేసేయాలి. అయితే ఇవి ఒకేసారి మాత్రం చేసి పెట్టుకోవద్దు. నూనెలో ఇలా చేసేసుకుంటూ డైరెక్ట్గా వేసేసుకోవడమే. వీటిని ముందుగా చేసి రెడీ ఉంచుకుంటే మాత్రం అంటుకుంటాయి కాబట్టి నూనె వేడైన తర్వాత ఇట్లా ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వేసేసేయాలి. చేతులకు మాత్రం అంటుకోకుండా నూనె మాత్రం రాసుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి నూనెను బాగా వేడి చేసుకోవాలి. తర్వాత స్టవ్ని మళ్ళీ మీడియంలోకి మార్చుకొని ఒక్కొక్కటి ఇట్లా వడ చేసుకుంటూ వేసేసుకోవాలి. ఇలా వేసేటప్పుడు మాత్రం స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచితే మాత్రం తొందరగా మాడిపోతే లోపల పిండి మాత్రం అలాగే ఉంటుంది కాబట్టి
స్టవ్ని మీడియంలోకి మార్చుకున్న తర్వాతనే ఇవన్నీ వేసేసుకోవాలి. తర్వాత కావాలంటే మళ్ళీ ఒకసారి మధ్య మధ్యలో హై ఫ్లేమ్లో పెంచుకుంటూ మధ్య మధ్యలో మళ్ళీ మీడియంలోకి మార్చుకుంటూ ఇవన్నీ కూడా వేయించుకోవాలి. ఈ వడను సగ్గుబియ్యం అలాగే ఆలుగడ్డతో చేస్తున్నాం కాబట్టి వంట సోడా మాత్రం వేయకండి. వంట సోడా వేయకుండానే మంచిగా పొంగుతాయి. చూడండి, ఇక్కడ వేసిన సైజు కంటే మంచిగా పొంగినాయి కాబట్టి వంట సోడా అయితే వేయాల్సిన అవసరం లేదు. ఇలాగే వడలను కలుపుకుంటూ అలాగే స్టవ్ని కూడా మీడియం టు హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్కి మార్చుకుంటూ ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. మెల్లగా నిదానంగా వేయించుకుంటేనే ఇట్లా క్రిస్పీగా వస్తే, అలాగే నూనె కూడా ఎక్కువ పీల్చవు. చూడండి, వీటిని కలర్ వచ్చేంత వరకు వేయించుకొని నూనె వడిసిపోయేటట్టు ఇట్లా పక్కకు అన్న తర్వాత మళ్ళీ సర్వింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. ఈ వడలు తీసేసిన తర్వాత మళ్ళీ స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి నూనె మంచిగా వేడైన తర్వాత స్టవ్ని మీడియంలోకి మార్చుకొని మళ్ళీ ఇట్లా ఒక్కొక్కటి వడ చేసుకుంటూ వేసేసుకోవాలి. వడ వేసేటప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తే స్పూన్తో అయినా వేసేసుకోవచ్చు. సేమ్ ఫస్ట్ టైం లాగానే స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటే ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకోవాలి. వీటితో వడలా కాకుండా ఇట్లా ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. పిల్లలు ఇలా ఇష్టపడతారు కాబట్టి పిల్లలు కావాలంటే ఇట్లా కూడా చేసేసుకోవచ్చు. కాకపోతే వడ చేసే బదులు ఈ రకంగా చేసేసుకోవాలి. మీకు ఈ రెండింటిలో ఏ షేప్ నచ్చితే అలా చేసేసుకోండి. కానీ స్టవ్ని మాత్రం పూర్తిగా హై ఫ్లేమ్లో ఉంచి చేసుకుంటే మాత్రం అస్సలు బాగుండవు. లోపల పిండి పిండి లాగానే ఉంటుంది కాబట్టి స్టవ్ మంటని అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకుంటేనే ఈ రకంగా వస్తాయి. చూడండి, మంచిగా పూరిలాగా పొంగినాయి. అలాగే నూనె కూడా ఎక్కువ పీల్చలేదు. సూపర్గా వస్తాయి. మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. వీటిని వేడి వేడిగా టమాటా సాస్లో వేసుకొని తింటే చాలా బాగుంటాయి. డైరెక్ట్గా తిన్నా కూడా చాలా బాగుంటాయి. ఎంతేనండి, సగ్గుబియ్యంతో వడ చేసేసుకోవడం చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీకు నచ్చిందా? అయితే ఖచ్చితంగా మీరు మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఛానల్ ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రావడానికి ప్లీజ్ పైన గంట సింబల్ని కూడా టచ్ చేయండి. ఫైనల్గా ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ.